రాజన్న సిరిసిల్ల జిల్లాలో మద్య మానేరు భూములు కోల్పోయిన రైతులకు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో కారిడార్ ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో వాగ్దానంలో భాగంగా హామీ ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి కావస్తున్నా ఇప్పటికీ ఆ కారిడార్ కి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలకు పూనుకోలేదని, మద్య మానేరు భూములు ఇచ్చి సర్వం కోల్పోయిన యువతకు ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుని నిర్వాసితులకు అండగా నిలబడి కారిడార్ ఏర్పాటు చేయాలని మండల సిపిఎం శాఖ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మిడ్ మానేర్ నిర్వాసితులకు కారిడార్ ఏర్పాటు చేయాలి. మిడ్ మానేర్ నిర్వాసితులకు కారిడార్ ఏర్పాటు చేయాలి. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. యుద్ధ ప్రాతిపదికన కారిడార్ ఏర్పాటు చేయాలి. యుద్ధ ప్రాతిపదికన కారిడార్ ఏర్పాటు చేయాలి. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. ఈ ప్రభుత్వం చెల్లిస్తున్న 5,04,000 రూపాయలు ఏదైతే ఉందో పారదర్శకంగా చెల్లించాలి. ఈ ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి 5,04,000 రూపాయలు పారదర్శకంగా చెల్లించాలి. ఇల్లు లేని అర్హతలు ఉన్న వారికే కేటాయించాలి. ఇల్లు లేని అర్హతలు ఉన్న వారికి కేటాయించాలి. మిడ్ మానేర్ నిర్వాసితులకు కారిడార్ ఏర్పాటు చేయాలి. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం.